నేను నిజం చెప్పడం వల్ల ఇదంతా జరిగింది. నన్ను క్షమించు కావ్య అని చెప్పేసి అపర్ణాదేవి అయితే క్షమాపణలు కోరగానే ఇక కావ్య అయితే మీదేం తప్పు లేదు అత్తయ్య, మీరు బాధపడకండి అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటుందన్నమాట. ఇక ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండగానే యామిని అయితే చప్పట్లు కొట్టుకుంటూ వావ్ సూపర్ నటిస్తున్నారు మీరంతా అని చెప్పేసి అనగానే అందరూ అయితే యామిని వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటి అలా కోపంగా చూస్తున్నారు? నిజం చెప్పాలంటే నేను చేసిన సాయానికి మీరంతా నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. రాజు గతం మర్చిపోయి ఏం చేయాలో తెలిసిన పరిస్థితిలో ఉంటే నేను తోడుగా నిలబడ్డాను. నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా పరిచయం చేసి తనకు కొత్త జీవితాన్ని ఇచ్చాను. గతాన్ని గుర్తు చేస్తే తనకు ప్రమాదం అని చెప్పడంతో తనకు ఒక రక్షణ కవచంలా మారి కాపాడుకుంటూ వచ్చాను. కానీ మీరంతా ఏం చేశారు? పదే పదే గతాన్ని గుర్తు చేయడానికి ట్రై చేశారు. తన ప్రాణాలతో ఆడుకోవాలని చూశారు. మీ ఎవ్వరికి రాజు గురించి బాధపడే అర్హతే లేదు. మీ అందరికీ చెప్తున్నాను, రాజుకి ఏదైనా జరగాలి, అప్పుడు మీ ఎవరిని వదిలిపెట్టనని చెప్పేసి యామిని అయితే అంటదనమాట. ఇక వెంటనే కావ్య అయితే కోపంగా యామిని దగ్గరికి అయితే వెళ్ళి ఇక చంపకేసి అయితే ఒకటిస్తుంది అనమాట. తప్పు చేసిందే కాకుండా నన్నే కొడతావా నిన్ను అని చెప్పేసి ఇక యామిని తిరిగి కొట్టబోయేసరికి ఇక కావ్య అయితే కోపంగా యామిని చేతిని అయితే గట్టిగా పట్టుకుంటుందన్నమాట. ఒక్క మాట, ఇంకొక మాట నేను నోటి నుంచి వచ్చిందంటే నేను ఇక్కడే చంపేస్తాను. నువ్వేంటో, నువ్వు బ్రతుకుతున్న బ్రతికేంటో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అలాంటి నువ్వు నా కుటుంబం మీద వేలెత్తి చూపించడానికి వచ్చావా? సిగ్గు లేకుండా నా మగుడిని నీ మగుడిని చేసుకోవడానికి రెడీ అయిన నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా? అసలు దీని అంతటి కారణం ఎవరు? నువ్వే కదా. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించినట్లు ఒప్పించి నా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు తెలుసుకోమని ఆయనలో అనుమానం రేపింది నువ్వే కదా అని చెప్పేసి కావ్య అయితే గట్టిగా అరుస్తుంది అనమాట. పో ఇక్కడ నుంచి అని చెప్పేసి కావ్య అయితే యామినిని తిట్టగానే రుద్రాణి అయితే వచ్చి నీ కోపం నాకు అర్థమైంది కావ్య, దీనికే అర్థం కావడలేదు, నేను చెప్తాను కదా అర్థమయ్యేలా, నువ్వు రా సంగతి చూడనేసి అక్కడి నుంచి యామినిని అయితే పక్కకు లాక్కొని వెళ్ళిపోయి ఆగు యామిని ఆగు అని చెప్పేసి అనగానే నన్నే కొడుతుందా, అది దానికి నేనేంటో చూపిస్తాను వదలండి అని చెప్పేసి ఇక యామిని అయితే చెయ్యి విదిలించుకొని మరి వెళ్ళబోతూ ఉంటుందన్నమాట. వెళ్ళు వెళ్ళు, ఈసారి నేను నిజంగానే చంపేస్తుంది. అక్కడున్న వాళ్ళు కూడా తల చేయి వేస్తారు, నీ ఇష్టం. అయినా రాజు మీద నీకు ఏం హక్కు ఉంది? కావ్య అంటే కట్టుకున్న భార్య అని చెప్పేసి ఇక మాట్లాడేసరికి ఇక యామిని అయితే ఆలోచించి ఆగుతుందనమాట. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని చెప్పేసి అనగానే కాస్త వెయిట్ చేయి, నేను చెప్తాను, అంతవరకు జాగ్రత్తగా వెయిట్ చేయి అనేసి ఇక యామిని అయితే పంపిస్తానమాట. ఇక హాస్పిటల్లో కావ్య అయితే ఏడుస్తూ ఉండగానే ఇందిరాదేవి కూడా ఓదారుస్తూ ఉంటుంది. ఆ దేవుడే చూసుకుంటాడు కావ్య, బాధపడొద్దని చెప్పేసి ఇందిరాదేవి చెప్తూ ఉండగానే కావ్యకైతే హాస్పిటల్లో వినాయకుడి విగ్రహం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దేవుడి ముందు తన బాధ అయితే చెప్పుకొని కాపాడమని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఈలోపు అపర్ణాదేవి ఇందిరాదేవి దగ్గరికి అయితే డాక్టర్ అయితే వచ్చి పేషెంట్ స్పృహలోకి వచ్చారు, ఇంకా మీకేం ప్రాబ్లం లేదు, వెళ్ళి చూడొచ్చు. కానీ తనకి పరిస్థితి రావడానికి కారణం తను బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. అదృష్టం కొద్దీ ఇప్పుడు స్పృహలోకి తీసుకొని రాగలిగాం. మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి, వెళ్ళండి వెళ్ళి చూడండి అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే ఇక అందరూ అయితే సంతోషంగా రాజు దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఇక రాజు అయితే కళ్ళు తెచ్చి ఆక్సిజన్ మాస్క్ అయితే పక్కకు తీసి కళావతి ఎక్కడ, నాకు యాక్సిడెంట్ జరిగిన కారులో కళావతి కూడా ఉంది కదా, తనకి ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి అడుగుతాడనమాట. ఇక అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక యామిని కూడా దూరం నుంచి ఇక రాజు మాటలైతే విని రాజు కళావతి గురించి అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. అంటే రాజుకి గతం గుర్తొచ్చింది కానీ గతం మర్చిపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది గుర్తుండదు అనమాట. ఇక ఏం మాట్లాడుతున్నావు రాజు అని చెప్పేసి అపర్ణాదేవి అనగానే అయ్యో కళావతి కూడా అదే కారులో ఉంది, మీరు చూసారా లేదా అని చెప్పేసి ఇక గట్టిగా అరుస్తాడనమాట. ఇక రాజు అలా అరిసేసరికి ఇక కళ్యాణ్ అయితే వెళ్ళి డాక్టర్ని అయితే పిలుస్తాడు. ఇక అప్పు వెళ్ళి కావ్యని అయితే పిలుస్తాడు అనమాట. ఇక కావ్య వచ్చేలోపు డాక్టర్ అయితే వచ్చి రాజ్ మీరు స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు, నేను చెప్పేది వినండి అని చెప్పేసి మత్తు ఇంజెక్షన్ అయితే చేసేస్తాడనమాట. ఇక రాజ్ అయితే బాధగా డాక్టర్ పోలీసులకు కాల్ చేయండి, నా కళావతికి యాక్సిడెంట్ అయింది, తనకి ఎలా ఉందో ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక రాజ్కి డాక్టర్ అయితే ఇంజెక్షన్ ఇవ్వగానే మత్తులోకి అయితే వెళ్ళబోతూ కళావతి కళావతి అని చెప్పేసి డోర్ వైపు చూస్తూ ఉండగానే ఇక కావ్య అప్పు అయితే పరిగెత్తుకుంటూ వచ్చి రాజుకి అయితే కనిపిస్తారనమాట. ఇక కావ్యని చూడగానే రాజు ముక్కలో ఒక స్మైల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక మత్తులో కూడా కావ్య వైపు చూస్తూ సంతోషంగా ఉంటాడు. ఇక కావ్య అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక రాజు చేతిని తన చేతుల్లోకి అయితే తీసుకొని ఏమండి నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, నేను ఎప్పుడు మీ చేయి వదిలిపెట్టనండి, నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక రాజు అయితే నవ్వుతూ ప్రశాంతంగా మత్తులోకి అయితే వెళ్తాడు. ఇక వెంటనే డాక్టర్తో సుభాష్ అయితే డాక్టర్ మా వాడికి ఏం జరిగింది, ఎప్పుడూ జరిగిన శ్రీశైలం యాక్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు అని చెప్పేసి అడుగుతాడనమాట. పదండి మీకు అంతా వివరంగా చెప్తాను,
పేషెంట్ ముందు ఆ చర్చ ఎందుకు అని చెప్పేసి ఇక అందరిని అయితే డాక్టర్ ఆ రూమ్ నుంచి బయటకైతే తీసుకుని వెళ్ళిపోతాడనమాట. ఇక యామిని అయితే ఇంటికి వెళ్ళి ఇంట్లో వస్తువులన్నీ విసిరి కొడుతూ ఇక కోపంగా రగిలిపోతూ ఉంటుందన్నమాట. ఇంతలో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అయితే వచ్చేసి ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతారనమాట. ఇక యామిని అయితే నేను ఎన్నో కలలు కన్నాను, ప్రేమించిన మనిషిని దూరం పెట్టి ఆ రోజు ఏడిపించాడు, ఈరోజు కూడా ఆ రాజు నన్ను ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి కోపంతో అంటదనమాట. ఇక అప్కమింగ్లో అయితే రాజుకైతే మంచిగా క్యూర్ అయిపోయి ఇంటికైతే తీసుకొని వస్తారు. హారతి ఇచ్చి మరి ఇంట్లోకి అయితే తీసుకొస్తారనమాట ఇక అపర్ణాదేవి వాళ్ళు. ఇక ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఇక రాజుతో పాటు అందరూ అయితే హాల్లో కూర్చోమని కావ్య అయితే బాధగా గదిలోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. అది గమనించిన రాజు అయితే కళావతి ఎందుకు అలా బాధగా రూమ్లోకి అయితే వెళ్ళిపోయిందని చెప్పేసి అనగానే ఇక అపర్ణాదేవి అయితే ఏం చెప్పండిరా, నీకు గతం గుర్తు చేయలేక తను కడుపుతో ఉన్న విషయం నీకు చెప్పలేక చాలా నలిగిపోయింది నాన్న అని చెప్పేసి అపర్ణాదేవి ఇక కావ్య గురించి చెప్పగానే రాజు అయితే గదిలోకి వెళ్తాడనమాట. ఇక కావ్య అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుని అయితే హగ్ చేసుకుంటుంది. ఇక బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక రాజుకి అయితే గతం గుర్తొచ్చింది కానీ యామిని చేసిన కుట్ర గురించి అయితే గుర్తు రాలేదు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ మరి ఏం జరగబోతుంది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.